డూ యూ నో వై చిల్డ్రన్ లెర్న్స్ డిఫరెంట్‌లీ? పిల్లలందరూ ఒకేలాగా ఎందుకని నేర్చుకోరు? కొంతమంది ఫాస్ట్‌గా నేర్చుకుంటారు అండ్ కొంతమంది స్లోగా నేర్చుకుంటారు. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు అండర్‌స్టాండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ ద ఈజియెస్ట్ వే. సో, ప్రీవియస్ వీడియోలో మనం సీటెడ్ సిలబస్ సీడీపీలో ఉన్న 3 సెక్షన్స్ గురించి, 3 పార్ట్స్ గురించి బ్రీఫ్‌గా చూసాం కదా! సో, ఈ వీడియోలో మనం ఆ 3 పార్ట్స్‌లో ఫస్ట్ పార్ట్ అయిన చైల్డ్ డెవలప్‌మెంట్ అనే సెక్షన్ గురించి అండ్ దానిలో ఉన్న టాపిక్స్ గురించి డీటెయిల్‌గా నేర్చుకుందాం. సో, ఈ పార్ట్ 1లో నుంచి 15 క్వెషన్స్ 15 మార్క్స్‌కి ఉంటాయి. అండ్ మీరు ఈ సీటెట్ సీరీస్ అనేది ఫాలో అయితే సీటెట్‌ని మీరు చూసే పర్స్‌పెక్టివే చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంత ఈజీనా అనిపిస్తుంది. సో, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే కనుక ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని సీటెట్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు పేపర్ 2 సీడీపీలో ఫస్ట్ పార్ట్ చైల్డ్ డెవలప్‌మెంట్, ఎలిమెంటరీ స్కూల్ చైల్డ్ అని చెప్పేసి ఉంది కదా! దీనిలో ఈ సబ్ టాపిక్స్ అన్నీ కలిపి టోటల్ 13 సబ్ టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు వన్ బై వన్ డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్‌షిప్ విత్ లెర్నింగ్. ఫస్ట్ వాట్ ఈస్ డెవలప్‌మెంట్? డెవలప్‌మెంట్ అంటే ఏంటి? డెవలప్‌మెంట్ మీన్స్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్. మీన్స్ మెంటల్, ఫిజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఉంటేనే ఆ చైల్డ్ కరెక్ట్‌గా డెవలప్ అయినట్టనమాట. అండ్ డెవలప్‌మెంట్ అనేది ఒక చైల్డ్ యొక్క కంప్లీట్ గ్రోత్. డెవలప్‌మెంట్ గురించి ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. బీఎడ్ సెమ్ 1 సైకాలజీ ప్లేలిస్ట్‌లో కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డెవలప్‌మెంట్ అండ్ లెర్నింగ్ గో టుగెదర్. చైల్డ్ గ్రో అయ్యే కొద్దీ లెర్నింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, గ్రోత్ ప్లస్ లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు డెవలప్‌మెంట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్. లెట్ us అండర్‌స్టాండ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. డెవలప్‌మెంట్ హ్యాపెన్స్ స్టెప్ బై స్టెప్ అండ్ సింపుల్ నుంచి కాంప్లెక్స్‌కి వెళ్తుంది. బేబీ ఫస్ట్ క్రాలింగ్ నేర్చుకుంటారు. తర్వాత వాకింగ్ నేర్చుకుంటారు. ఆ తర్వాతనే రన్నింగ్ నేర్చుకుంటారు. సో, ఇలా స్టెప్ బై స్టెప్‌గా జరుగుతుంది. అండ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ డెవలప్‌మెంట్ ఈస్ కంటిన్యూయస్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ హోమ్ టు టర్మ్ ప్రాసెస్. డెవలప్‌మెంట్ అనేది లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్‌ఫ్లూయన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అనేది మన పేరెంట్స్ నుంచి వచ్చే క్వాలిటీస్. ఎగ్జాంపుల్ హైట్, కలర్ ఎట్సెట్రా. అండ్ ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్స్. అంటే మన ఫ్యామిలీ, స్కూల్, ఫ్రెండ్స్, కమ్యూనిటీ ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. సో, చైల్డ్ డెవలప్‌మెంట్ అనేది కాంబినేషన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో, బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చైల్డ్ డెవలప్‌మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సోషలైజేషన్ ప్రాసెసెస్, సోషల్ వరల్డ్ అండ్ చిల్డ్రన్. టీచర్, పేరెంట్స్ అండ్ పీర్స్. చైల్డ్‌ని ఎవరు షేప్ చేస్తారు? ఫస్ట్ పేరెంట్స్ చైల్డ్ యొక్క ఫస్ట్ టీచర్స్ అన్నమాట. అండ్ టీచర్స్ అండ్ వాళ్ళు కొంచెం ఏజ్ పెరిగి స్కూల్‌కి వెళ్ళిన తర్వాత టీచర్స్ వాళ్ళని గైడ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. సో, చైల్డ్ వీళ్ళందరి ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఏదైనా విషయాల్ని నేర్చుకుంటారు అండ్ వాళ్ళ బిహేవియర్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట చైల్డ్ యొక్క సోషలైజేషన్ ప్రాసెస్‌లో. పియాజెట్, కోల్బర్గ్ అండ్ వైగోట్స్‌కి కన్‌స్ట్రక్ట్స్ అండ్ క్రిటికల్ పర్స్పెక్టివ్స్. సో, వీళ్ళ ముగ్గురు మనకి డెవలప్‌మెంట్ థియరీస్ అనేవి ఇచ్చారు. పియాజెట్ వచ్చేసి కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ థియరీ అంటే థింకింగ్ రిలేటెడ్ అన్నమాట. నెక్స్ట్ కోల్బర్గ్ వచ్చేసి మోరల్ డెవలప్‌మెంట్ థియరీ అండ్ వైగోట్స్‌కి వచ్చేసి సోషల్ డెవలప్‌మెంట్ థియరీ. దీన్ని మీరు షార్ట్‌కట్‌లో పీకేవీ థియరీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. పియాజెట్ వచ్చేసి కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ థియరీ అండ్ కోల్బర్గ్ వచ్చేసి మోరల్ డెవలప్‌మెంట్ థియరీ అండ్ వైగోట్స్‌కి వచ్చేసి సోషల్ డెవలప్‌మెంట్ థియరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సెప్ట్స్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది టీచర్ సెంటర్డ్‌గా కాకుండా చైల్డ్ సెంటర్డ్‌గా ఉండాలి. అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, లెర్నింగ్ బై డూయింగ్, స్టూడెంట్ పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా ఉండాలి. అప్పుడే పిల్లలు ఈజీగా నేర్చుకోగలుగుతారు. టీచర్ గైడ్ చేస్తారు అండ్ స్టూడెంట్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారా నేర్చుకుంటారు. నెక్స్ట్ క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కన్‌స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే మార్క్స్ మాత్రమే గాదు. చిల్డ్రన్ డిఫరెంట్ వేస్‌లో స్మార్ట్‌గా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీలో బెస్ట్ అయ్యుండొచ్చు. సో, ఎవ్రీ చైల్డ్
వాళ్ళ ఓన్ వేలో కొన్ని కొన్ని క్వాలిటీస్‌లో వాళ్ళు బెస్ట్‌గా ఉంటారు. కొంతమంది మ్యాథ్స్‌లో ఫాస్ట్‌గా ఉండొచ్చు. లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్‌లో ఉండొచ్చు కొంతమంది. అండ్ కొంతమంది మ్యూజిక్, స్పోర్ట్స్, సోషల్ స్కిల్స్, లీడర్‌షిప్ ఇలా డిఫరెంట్ వేస్‌లో పిల్లల్లో ఇంటెలిజెన్స్ అండ్ డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఒక క్వాలిటీ వాళ్ళలో లేకపోయినా అనదర్ క్వాలిటీ ఏదో ఒకటి వాళ్ళు షైన్ అయ్యేలాగా ఉంటదనమాట. సో, దిస్ ఈస్ ద మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్. ఎవ్రీవన్ ఈస్ స్మార్ట్. సో, ఒక స్టూడెంట్‌కి మ్యాథ్స్ రాకపోతే వాళ్ళు అన్నిట్లోనూ అట్లనే డల్‌గా ఉంటారని లేదు. వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఇంకా ఏవో ఉంటాయి. టీచర్ అండ్ పేరెంట్స్ వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆ వేలో ఇంకా షైన్ అయ్యేలాగా చూడాలి. నెక్స్ట్ వన్ మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్. సో, ఆల్రెడీ ప్రీవియస్ పాయింట్‌లో చూసాం కదా! మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అంటే, సో, స్టూడెంట్ డిఫరెంట్ వేస్‌లో స్మార్ట్‌గా ఉంటారు. వీటన్నిటిని కలిపి మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ అండ్ థాట్. లాంగ్వేజ్ హెల్ప్స్ ఇన్ థింకింగ్. లాంగ్వేజ్ వల్ల మనకి థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువగా మాట్లాడడం ద్వారా బెటర్ థింకింగ్ అనేది జరుగుతుంది. సో, టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు స్పీక్. ఇక్కడ మాట్లాడడం అంటే వాళ్ళు క్లాస్‌లో మాట్లాడుకోవడం కాదు. లాంగ్వేజ్ వల్ల మన థింకింగ్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. మనం ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాము. మన ఫీలింగ్స్‌ని, ఒపీనియన్స్‌ని షేర్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ జెండర్ యాస్ ఎ సోషల్ కన్‌స్ట్రక్ట్, జెండర్ రోల్స్, జెండర్ బయాస్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్. అంటే బాయ్స్ ఏడవకూడదు, గర్ల్స్ మ్యాథ్స్‌లో వీక్ ఉంటారు. ఇట్లాంటివన్నీ కొన్ని ఎప్పటినుంచో వస్తున్న నమ్మకాలుంటాయి గదా! అట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. టీచర్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ స్టూడెంట్స్ అందరిని ఈక్వల్‌గా ట్రీట్ జేయాలి. అండ్ బాయ్స్ ఇట్లనే ఉండాలి, ఈ పనులే చేయాలి, గర్ల్స్ కూడా ఇట్లనే ఉండాలి. ఇలాంటివన్నీ రాంగ్. సో, ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. వాళ్ళని ఈక్వల్‌గా ట్రీట్ జేయాలి. నెక్స్ట్ వన్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అమాంగ్ లెర్నర్స్, అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ డైవర్సిటీ ఆఫ్ లాంగ్వేజ్, caste, జెండర్, కమ్యూనిటీ అండ్ రిలీజియన్ ఎట్సెట్రా. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్. ఒక క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్‌లో డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళుంటారు. డిఫరెంట్ కల్చర్స్ నుంచి డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న వాళ్ళుంటారు. సో, ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫాస్ట్‌గా అర్థం చేసుకునే వాళ్ళుంటారు. కొంతమంది స్లోగా అర్థం చేసుకునే వాళ్ళుంటారు. ఇట్లా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే, టీచర్ వాటన్నిటిని రెస్పెక్ట్ జేసి, వాళ్ళని ఈక్వల్‌గా ట్రీట్ జేయాలి. అండ్ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేయాలి. సో, ఎవ్రీ చైల్డ్ ఈస్ యూనిక్. Distinction between assessment for learning and assessment of learning. School-based assessment, continuous and comprehensive evaluation, perspective and practice. సో, అసెస్మెంట్ అనేది 2 టైప్స్‌గా ఉంటుంది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది టు ఇంప్రూవ్ లెర్నింగ్. సో, ఒక క్లాస్‌లో ఒక అకాడమిక్ ఇయర్‌లో మిడిల్‌లో జరిగే ఎగ్జామ్స్, టెస్ట్ ఇవన్నీ అన్నమాట. అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఇయర్ ఎండ్‌లో జరిగే అసెస్మెంట్స్. సో, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఇక్కడ మనం కండక్ట్ చేసే టెస్ట్‌లు వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నమాట. ఇక్కడ మార్క్స్‌కి ప్రయారిటీ ఉంటుంది. సో, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే మనం ఎఫ్ఏ ఎగ్జామ్స్ స్కూల్స్‌లో మిడిల్‌లో జరుగుతా ఉంటాయి కదా! అవి అనుకోవచ్చు. అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్, ఎస్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! అవి. అండ్ ఇక్కడ మీరు కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి చూస్తున్నారు కదా! దీన్ని షార్ట్‌కట్‌లో సీసీఈ అంటారు. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్స్‌లో టెట్‌లో కానీ, డీఎస్సీలో గానీ ఇలా టీచింగ్ ఎగ్జామ్స్‌లో డైరెక్ట్ క్వెషన్స్ అడిగేటప్పుడు దీని ఫుల్ ఫార్మ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటది. సీసీఈ అంటే కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో, ఈ సీసీఈ అనేది ఎవాల్యుయేటింగ్ ఎ స్టూడెంట్ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్. నాట్ ఓన్లీ ఎగ్జామ్స్, యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. లాస్ట్ వన్ వచ్చేసి ఫార్ములేటింగ్ అప్రోప్రియేట్ క్వెషన్స్ ఫర్ అసెసింగ్ రెడీనెస్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్, for enhancing learning and critical thinking in the classroom, and for assessing learner achievement. So, first ask questions to check the readiness. సో, ఒక లెసన్ మనం చెప్తున్నప్పుడు స్టార్ట్ చేసే ముందే మనం కొన్ని క్వెషన్స్ అడుగుతాం. అవి దేనికి యూజ్ అవుతున్నాయి? వాళ్ళకి ఆ టాపిక్ గురించి ఎంత వరకు నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి ఒక టీచర్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఆస్క్ క్వెషన్స్ టు ఇంప్రూవ్ అండర్‌స్టాండింగ్. స్టూడెంట్స్‌ని ఆలోచించేలా చేయడం కోసం కొన్ని క్వెషన్స్ అడుగుతాం. దెన్ ఆస్క్
క్రిటికల్ థింకింగ్ క్వెషన్స్. ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి డీప్‌గా థింక్ చేయడం అండ్ ఓన్ ఐడియాస్ చెప్పగలిగేలాగా స్టూడెంట్స్‌ని క్వెషన్స్ అడుగుతాం. అండ్ ఫైనల్లీ ఆస్క్ క్వెషన్స్ టు అసెస్ లెర్నింగ్. లెసన్ మొత్తం అయిపోయినాక కొన్ని క్వెషన్స్ అడుగుతాం. అవేంటి స్టూడెంట్స్‌కి ఎంత వరకు అర్థమైంది, వాళ్ళు ఏం నేర్చుకున్నారు అని చెప్పేసి చెక్ చేయడం కోసం. సో, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఎంత వరకు నేర్చుకున్నారు, ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది, ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇన్ కేస్ ఉంటే వాటిని ఎట్లా క్లియర్ చేయాలి? స్టూడెంట్‌కి ఆ టాపిక్ కంప్లీట్‌గా అర్థమయ్యేలాగా ఎట్లా జెప్పాలి? ఇట్లాంటివన్నిటి గురించి కూడా ఈ టాపిక్ అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ సీడీపీలో ఉన్న ఫస్ట్ పార్ట్ చైల్డ్ డెవలప్‌మెంట్‌లో ఉన్న 13 టాపిక్స్ అన్నమాట. సో, ఈ 13 టాపిక్స్ నుంచి మనకి 15 క్వెషన్స్ 15 మార్క్స్‌కి ఉంటాయి. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఈ సీడీపీలో ఉన్న పార్ట్ బి గురించి డీటెయిల్‌గా చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మీకు యూజ్ అయితే కనుక ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అని చెప్పేసి కామెంట్ చేయండి. Thank you friends. Thank you for watching this video. Have a nice day.